నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. అధికారంలోకి రాకముందు నుంచి భారత వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు పదవిలోకి వచ్చాక మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అటువైపు చైనా అండ చూసుకుని భారత్ పట్ల తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల భారత్ మాల్దీవుల మధ్య తీవ్ర దౌత్య వివాదం తలెత్తగా ఆ తర్వాత మాల్దీవుల్లోనే భారత సైన్యం మార్చి 15వ తేదీలోపు తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలోనే తాజాగా మహమ్మద్ మొయిజు సర్కార్ అలసత్వంతో 14 ఏళ్ల బాలుడు మరణించాడు. అది కూడా భారత్కు చెందిన బాలుడు కావడంతో భారత్ మాల్దీవుల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న వివాదం మరింత తీవ్రంగా మారనుంది. విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే బ్రెయిన్ ట్యూమర్ స్ట్రోక్ వచ్చిన 14 ఏళ్ల బాలుడి పరిస్థితి తీవ్రంగా విషమించడంతో అతన్ని ఎమర్జెన్సీగా ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఎయిర్ లిఫ్ట్కు మాల్దీవుల ప్రభుత్వం నుంచి అనుమతులు సకాలంలో రాకపోవడంతో ఆలస్యమైంది. దీంతో ఆ బాలుడిని ఐసీయూకు తరలించి చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు ఉపయోగించే ఎయిర్ క్రాఫ్ట్ భారతదే కావడం గమనార్హం. అయితే ఆ ఎయిర్ క్రాఫ్ట్ను ఉపయోగించేందుకు మాల్దీవుల ప్రభుత్వానికి బాధిత బాలుడి తల్లిదండ్రులు చేసిన అభ్యర్థనను నిరాకరించడంతో బాలుడు చనిపోయాడని బాధితులు తెలిపారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న బాలుడికి స్ట్రోక్ రావడంతో పరిస్థితి విషమించింది. దీంతో అతని కుటుంబం గాఫ్ అలీఫ్ విల్లింగిలిలోని తన ఇంటి వద్ద నుంచి మాల్దీవుల రాజధాని మాలేకి తరలించడానికి ఎయిర్ క్రాఫ్ట్ అంబులెన్స్ కావాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆ బాలుడిని మాలేకు తరలించేందుకు 16 గంటల ఆలస్యమైంది. అప్పటికీ ప్రయోజనం లేక చనిపోయినట్టు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమారుడికి స్ట్రోక్ వచ్చిన వెంటనే మాలేకి తీసుకురావడానికి ఐలాండ్ ఏవియేషన్కు కాల్ చేశామని, కానీ వెంటనే సమాధానం రాలేదని చెప్పారు. ఉదయం 8:30కు సమాధానం ఇచ్చారని బాధితుడి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో తరలింపు ప్రక్రియను మాల్దీవుల ప్రభుత్వం అసంధ కంపెనీ లిమిటెడ్కు అప్పగించింది. అయితే ఈ ఘటనపై ఆ కంపెనీ సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. తమకు సమాధానం అందగానే బాలుడిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించామని, అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఆలస్యమైందని పేర్కొంది. ఇందులో ఎలాంటి అవాస్తవాలను నమ్మొద్దని ప్రకటన విడుదల చేసింది. మాల్దీవుల్లో అత్యవసర సమయాల్లో బాధితులను తరలించేందుకు కోసం భారత విమానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న వేళ భారత విమానాన్ని ఉపయోగించడానికి ప్రభుత్వం నిరాకరించడంతో జాప్యం జరిగిందనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అయితే బాలుడి మరణంపై మాల్దీవుల ఎంపీ మీఖైల్ నసీం స్పందించారు. భారత్ పట్ల మాల్దీవులు అధ్యక్షుడికి ఉన్న వ్యతిరేక వైఖరి కారణంగా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాల్సిన అవసరం లేదని తెలిపారు.